ప్రియమైన దేవుని వర్లారా, వాక్య నిమిత్తం కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభు పేరిట చెల్లించుకుంటున్నాను. పోయిన వారం నేను కొన్ని మంచి సంగతులు మీకు అందించాను. ఎవరి గురించి మనం తెలుసుకోవాలో అనగా దేవుని గురించి తెలుసుకోవాలి, ముఖ్యంగా దెయ్యం గురించి తెలుసుకోవాలి. దెయ్యం గురించి ఎందుకు తెలుసుకోవాలని చెప్పాను మీకు. నేను దెయ్యం గురించి మీకు ఎందుకు తెలుసుకోవాలో చెప్పాను. మన శత్రువు ఎవరు? శరీరమా, సాతానా? రెండిట్లో ఒకటి చెప్పండి నాకు. మరి శరీరం అని పరీక్ష రాస్తే మీ శత్రువు ఎవరు అంటే మీరు శైలమ్మ లోపలికి వచ్చి బయట ఉన్నటువంటి వాళ్ళంతా లోపలికి రావాలి. మీ శరీరం ఎవరు అన్నప్పుడు ఏం చెప్పారు మీరు? శత్రువు అని చెప్పారు. పరీక్ష కూడా మనం అదే రాసామనుకుంటాను. మీ శత్రువు ఎవరు అనగానే మీ శరీరమే మీకు శత్రువు అన్నారు. ఇప్పుడు ఏంది మీరు అపవాది శత్రువు అంటున్నారా? అసలు ఎవరు మనకు విరోధి? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. శకుంతలమ్మ కుర్చీ ఏంది అలా ఉంది, ఎటు కాకుండా ఒక్కటే ఉంది. అమ్మ కుర్చీ వెనకేసి అక్కడ వేసి అమ్మా ఆడగొచ్చు. ప్రియమైన దేవుని వర్లారా, మీ విరోధి అయిన అపవాది ఎవరు మనకు విరోధి? మీ శత్రువు మీకు విరోధి అంటే మీ శరీరము మీకు విరోధి అని బైబిల్ ఎక్కడన్నా ఉందా? కానీ పక్కగా మాత్రం మీ విరోధి అయిన అపవాది అని ఉందా లేదా? హెబ్రీలు రాసినటువంటి పత్రికలో చూడండి, ఉందో లేదు చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ 5:8. హెబ్రీ 5:8 చూడండి ఒకసారి త్వరగా. ఏముందండి అక్కడ? హెబ్రీలు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు 5:8. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది. చూసారు ఎంత చక్కగా రాయబడిందో బైబిల్. మీ విరోధి అయిన అపవాది. ఎవరండి మన విరోధి? అపవాది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఎవరు మన విరోధి? అపవాది. వాడి గురించి తెలుసుకుంటున్నామా? పక్కింటోళ్ళ గురించి తెలుసుకుంటాం, ఎదురింటోళ్ళ గురించి తెలుసుకుంటాం, వెనకింటోళ్ళ గురించి తెలుసుకుంటాం, ముందింటోళ్ళ గురించి తెలుసుకుంటాం, అన్నీ తెలుసుకుంటాం. నిజంగా అండి, బయోడేటా ఉంటుందండి మన దగ్గర వాళ్ళ గురించి వీళ్ళ గురించి. నిజమేనా? సైతాన్ గాడి గురించి తెలుసుకోండి చూద్దాం. అసలు చర్చిలలో వాడు పేరెత్తితే ఒప్పుకోరండి, తెలుసా? వాడు పేరు ఎత్తనివ్వరు. వాడు పేరు ఎత్తకూడదు. మనం సాతానుతో మనకేం పని అంటారు. యేసుప్రభు చూసారా? వాడు వచ్చుచున్నాడు, మనం వెళ్ళిపోదాం అన్నాడు. మనం కూడా వాడి దగ్గర ఉండకూడదు, వాడి పేరు ఎత్తకూడదు అంటారు. నిజమే. వాడి గురించి తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? నీ శత్రువు గురించి నువ్వు తెలుసుకోకపోతే నిన్నెప్పుడు వాడు చంపుతాడో నీకు తెలీదు. నీ శత్రువు గురించి నువ్వు తెలుసుకోవాలి. ముఖ్యంగా దానికోసమే పోయిన వారం ఉభయార్థ సాధక ఉపకారణి క్రైస్తవుల అదృశ్య వినాశిని అపవాది అని చెప్పి ఒక టైటిల్ గురించి మీతో మాట్లాడాను. ఆ టైటిల్ మిమ్మల్ని చెప్పమంటే మీరు అదృశ్య అన్నారు. అంటే మీకు అది అర్థం కాలేదన్నమాట. టైటిలే అర్థం కాలేదు. పాఠం ఎంతవరకు అర్థమవుతుందో మరి. ఉభయార్థ సాధక ఉపకారిణి క్రైస్తవుల అదృశ్య వినాశిని
అపవాది. అంటే ఉభయార్థం, అర్థానికి వేరే అర్థాన్ని ఇచ్చేదాన్ని ఏమంటారు? ఉభయార్థం అంటాడు. ఈ సైతాన్ గాడు దేవుడిచ్చినటువంటి చక్కని అర్థానికి వేరే అర్థాన్ని కలిపాడు. అలా కలిపి చెరిపి మనల్నందరినీ చెడగొట్టాడు, దేవునికి దూరం చేశాడు. ప్రారంభం నుంచి కూడా, ఆదాము అవ్వ దగ్గర నుంచి కూడా మీరు గమనించినట్టయితే అర్థాన్ని, వేరే అర్థాన్ని, దేవుడు ఒక అర్థం ఇచ్చే విషయాన్ని చెప్తే వీడు ఇంకొక అర్థం ఇచ్చే విషయాన్ని తెలియజేశాడు. దేవుని వారలారా, ఈ పండు మీరు తినకూడదు. ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. వాడొచ్చాడు. తినకూడదా? తినకూడదు. తినకూడదా? దా తినకూడదా? ప్రశ్న, ఒక ఆలోచన మనసులో. తినకూడదా? ఇది నిజమా అంటే ఒక ప్రశ్న. అంటే ఆలోచింపజేయడం, సైకలాజికల్గా మనిషిని డైవర్ట్ చేయడం. మనమందరం ప్రస్తుతానికి దాని బారిలో ఉన్నాం. సాతాను మనల్ని డైవర్ట్ చేసింది. చేయలేదేమో చెప్పండి? ఏ విద్యనా చేయలేదా? ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ వాడి చేతిలో ఉన్నారు, దేవుడి చేతిలో ఉండరా? వెరీ గుడ్. ఒప్పుకోవాలా? పాపాన్ని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా, కప్పుకోకూడదు. పాపం చేస్తున్నాం మనం. పాపం చేయలేదు అని చెప్పిన ఎడల మనం దేవుణ్ణి అబద్ధికునిగా, ఎవరిని? పాపం చేస్తున్నాం మనం, వాడి చేతిలో ఉండం. కాకపోతే పైకి పట్టారంలోన లోటారం అన్నట్టు ఉండం. దేవుని పిల్లరా, సైతాన్ గడి మాయ అది. మాయ అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను. మాయ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయడమే మాయ. మాయా మచ్చింద్రాకు మొగుడు ఎవరు అనుకుంటున్నావు? జేజబ్బు ఎవరు అనుకుంటున్నావు? సైతాన్ గాడు. ఆ మాయలే ఈరోజు అందరూ పడుతున్నారు, ఆ విద్యలే అందరూ పడుతున్నారు. లేనిపోయినటువంటి చెప్పేది, అవి అమ్మిచ్చేది, ఈ అమ్మిచ్చేది. నువ్వు తెల్లగా అవుతావని పేరులో అమ్మిచ్చాడు. అయినా మా తెల్లగా నేనే చెప్పిన, ఒరే బాబు టిక్ 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 అని 6 రోజుల లోపల అందంగా అయిపోయే అమ్మాయి అలా వస్తూ ఉంటుంది. అందరూ అబ్బా ఏమి కలర్ వచ్చింది పో అంటే కారణం ఏంటి తెలుసా? ఫెయిర్ అండ్ లవ్లీ. మీరు కూడా పూసుకోండి. మనం పూస్తూనే ఉన్నాం. నేనైతే ప్యాకెట్ పూసిన, తెల్లగా రావాలని మీటింగ్లు పోతున్నా కదా. నేను ఎలా కనపడాలి? అందరికీ తెల్లగా గ్లామర్గా కనపడాలి కదా. అందులో స్పీకర్ కదా, సూటు గీటు వేసినప్పుడు ఎట్ట కనపడాలి? నేను తెల్లగా కనపడాలని నాకు వాళ్ళు చెప్పినారు. ఈ మాయిగాళ్ళు కొందరు ఉన్నారు నాకు చుట్టూరు. ఉండేది ఉంటుంది, లేనిది ఎట్టొస్తుంది? ఉండేది నల్లగా, తెల్లగా ఎట్టొచ్చా నేను? మనం స్పీకర్లు మనం ఎట్లా పోవాలి తెలుసా? మనం తెల్లగా పోవాలా. మంచి షర్టు, మంచి ప్యాంటు, టై, బూటు వేసి మనం ఎక్కుతుంటే డడల్ డడల్ జైశాలి జైశాలి అని మ్యూజిక్ పెట్టాలా. ఏంది నువ్వు షట్టర్ కన్నా సింపుల్గా ఉంటావు అంటూ ఉంటారు నాతో. అవునబ్బా, నేను వాళ్ళ మాటలని కొద్ది రోజులు అలాగే చేసిన. ఎంత చేసినా తెల్లగా రావడంలే. మాయ కదంటావా? తర్వాత తెలిసింది నాకు మాయని. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ అమ్మేవాడు మాయే, షాంపూలు అమ్మేవాడు మాయే, సబ్బులు అమ్మేవాడు మాయే. ఏమండి, ఎవడో ఒకడు బుడదలో క్రికెట్ ఏదో ఆడేసి వస్తాడు, బుడదంతా పూసుకొని వస్తాడు. వాళ్ళ అమ్మ అవాక్ అయిపోతుంది. అమ్మో ఏంది ఇంత బుడద అనగానే వెంటనే ఎవడో టైడ్ జిక్కని పోతుంది, షర్టు మీద తెల్లగా వస్తుంది. అమ్మో ఇంత తెలుపా? వెంటనే ఒక అమ్మ వస్తుంది మైకి తీసుకొని, ఇంత తెలుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? టైడ్ అంటది. మనం కూడా ఆ మాటని టైడ్ తెచ్చి ఉతుక్కుంటాం. ఉన్నది బాయి ఉంచుకున్నది బాయి అన్నట్టు అయిపోతుంది. ఏమంటే ఎప్పుడైనా అంత తెలుగుగా వచ్చిందా? మాయ. ఇంకొక అమ్మ వస్తుంది, ఏదో పళ్ళు అలా ఏదో మొత్తానికి అలా నోట్లో పెట్టుకుని కొరగ్గానే అంటుంది ఆమె.
అనగానే యాడ్ నుంచి వచ్చాదో ఏమి ఎప్పుడు సరక్కని తలుపు డొమాలు తీసుకొని మైకి తీసుకొని వస్తుంది. వచ్చి ఎక్కడ నొప్పి, ఏ పక్క నొప్పి, కింద నొప్పా పైన నొప్పా, అంటే కింద పళ్ళు నొప్పా పై పళ్ళు నొప్పి, ఎక్కడ నొప్పి, ఈ పక్క నొప్పి ఈ పక్క నొప్పా, చిగుళ్ళలో రక్తం పడుతుందా, అయితే ఉంది కదా మన దగ్గర ఏమిటిది కల్గెట్, సాల్ట్, ఇంకా నెక్స్ట్ ఇంకొకటి డాబర్, ఇంకా బాబు క్లోజప్, నవ్వు ఒకసారి, మళ్ళీ అంటది. ఇది అప్పటికప్పుడే తోమినట్టు అప్పటికప్పుడే ఏమిటి స్టార్ గుర్తులు టింగ్ 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 ఏంది 20 సెకండ్లు ఉంది అప్పటికిపోయింది నొప్పి. అప్పుడు ఆమె వెంటనే ఇంతకుముందు అబ్బా ఆమె ఇప్పుడు చెరుకు తీసుకుని అట్ట అంటది. 20 సెకండ్లకే చెరుకు పట్ట 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 కొరుకుతుంది. మనం కూడా ఏం చేస్తాం, అబ్బా నిజమేమో అని చెప్పి కొనుక్కుండి ఆడి మాయలే ఈరోజు ప్రపంచమంతా ఉన్నాయి తెలుసా మీకు. మాయగాడు వాడు, మోసగాడు వాడు. ఏమండి వేరే అర్థాలు ఇచ్చి అన్యాయంగా అందరిని ఏం చేశాడు, ఆదాం మొదలుకొని ఇప్పుడు వరకు అందరినీ పడేశాడు. ఆడే ఉభయార్థ సాధక ఉపకారుని, క్రైస్తవుల అదృశ్య వినాశిని అపవాది. అదృశ్య వినాశిని ఉభయార్థం తీసుకొచ్చి అందరినీ మోసం చేశాడండి. దేవుని పిల్లలారు మాయ అందరిని పట్టేశాడు. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. అసలు చాలా తెలివిగా అండి పాపం దేవుడు చాలా కష్టపడ్డాడండి మనల్ని, కానీ వాడు కష్టం లేకుండా పడేస్తున్నాడు అందరినీ. వాడు గాలం వేసి హబక్కు కంటే ఈ సమయానికి పేపర్లు వచ్చుండవో ఎత్తుక్కుంటూ ఉంటారు. లిఖిత ఎతుకుతుంది, అందరూ ఎతుకుతున్నారు. ఇంకెతకలేక ఏదో ఒకటి కీర్తనలో సామెతలు పెట్టుకొని సైలెంట్గా ఉంటారు. ఆ పిల్లోడు చెప్తూ ఉంటాడు వర్రని ఈ పక్కకి ఆ పక్కకి, ఇంకా అది కనపడదు. ఏదో ఒకటి అని పెట్టుకుంటారు. యెహోషువ నిర్గమకాండం చూస్తూ ఉంటారు, అది కనపడుతుంది ఆ పక్కకు. ఇంక ఇక్కడికి పోతే ఆదికాండం నుంచి చదువుకుంటూ రావాలా. ఆ లోపల నేను ఎంతసేపు అంట అప్పటికి ఇంకే సరేలే ఎందుకు ఊరికే సైలెంట్గా ఉంటే సరిపోదు, ఎవరో ఒకరు చదువుతారు అనుకుంటూ ఉంటారు. అందరూ అట్టోళ్ళు ఎవరు చదువుతారు? ఇక అర్థమవుతుంది. హబక్కుకు 1వ అధ్యాయం 15వ వచనం చదువుమా. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. గాలం వేశాడు. ఎలా వేశాడు ఏమండి? మాటలు టాలెంట్ అనమాట. ఒక్కొక్కటిది ఒక్కొక్క టాలెంట్. ఈ టాలెంట్లన్నీ వాటివే, దేవుని కోసం ఉండదు ఒక టాలెంట్ కూడా. దేవుని కోసం ఎవరి దగ్గర టాలెంట్ ఉందా? ఉంది, టాలెంట్ ఉంది. దేవుని కోసం ఉపయోగిస్తామా? సువార్త చెప్పడానికి ఎన్ని టాలెంట్లు బయటికి తీసాము చెప్పండి? దేవుణ్ణి ప్రకటించడానికి ఎన్ని టాలెంట్లు బయటికి తీసామా? నాకు టాలెంట్ లేదు అనొద్దు. టాలెంట్ లేదంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు యేసురత్నం అని ఉన్నాడు, టాలెంట్ లేదంటే నేను ఒప్పుకోను. ఆటో తోలుతున్నాడు, బాడుగోళ్ళు వస్తారు, అయ్యా మేము పలానా చోటికి పోవాలంటాం. రిమ్స్ పోవాలంటారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? మామూలుగా 100 రూపాయలు అవుతుంది అడిగి, కానీ 200 చెప్తే కానీ వాడు 100కి రాడు. కానీ అన్న ఏం చేస్తాడు? ముందుగానే ఎంత చెప్తావునా? టాలెంటే కదా అది. 200 300 చెప్తాడు. మళ్ళీ చూసేదానికి ఎట్టున్నాడు ఆయన? నోట్లో ఎటు ఎలిపెట్టి కొరకుడు స్వాతిముంతి ఉన్నట్టున్నాడని రేవన్ అంటున్నాడు. కానీ అక్కడ టాలెంట్ ఉపయోగించాడు లేదా? అర్థమైందా? ఆయన చూసి 300 ఇస్తారంట. అంటే అంత అమాయకంగా అయ్యా ఎంత ఏమయ్యా మీ ఇష్టం అయ్యా అన్నాడు అనుకో, ఏమవుతుంది అక్కడ? అంటే అది కూడా ఒక టాలెంట్. రవన్నది ఒక టాలెంట్. మీకు అర్థమైందా? ఆ స్థలం కొండోడు దెబ్బలో ఉంటుంది, అయినా కూడా ఇస్తాడు. అది ఒక టాలెంట్ అయింది. అది పనికిరాని స్థలం, అది ఎవడు కొండు, అది ఒక దెబ్బ అనుకుంటున్నావు. అదేందనుకుంటున్నావు? మబ్బు దిగిపోతుంది మీకు. దాన్ని కొన్నారంటే దాంట్లో ఏముందనుకుంటున్నావు? బంగారం ఉన్నదంటాడు. అంటే టాలెంట్ అది. ఒక్కొక్కరిది ఒక టాలెంట్. కానీ సువార్త దగ్గరికి వచ్చి తెలికే ఏమీ తెలియని అందరూ స్వాతి ముత్యాలే.
ఏమండి దేవుని దగ్గరికి వచ్చే తెలికే ప్రతి ఒక్కడు ప్రవీణ కూడా స్వాతిముత్యమే. దేవుని దగ్గరికి వచ్చే తెలికే అందరూ ఎవరు స్వాతిముత్యాలు. బయటికి పండి, ప్రతిరోజు ఒక 10 మంది సువార్త చెప్పొచ్చినారా? మీ టాలెంట్ ఉపయోగించి వచ్చినా? టాలెంట్ బయటికి తీదది. అదే గాలం వేసి గుచ్చి లాగి ఉన్నాడు. దేనికి గుచ్చాడు? దేనికి గుచ్చాడు? మన టాలెంట్కి వేసేసాడు గాలం. వాడి టాలెంట్ను మనలో పెట్టాడు. అమాయకంగా మాట్లాడతాడు, తెలివిగా మాట్లాడతాడు, మనల్ని మాయ చేస్తాడు, మోసం చేసి దేవునికి దూరం చేస్తాడు. వాడు గాలం వేసి గుచ్చి లాగి ఉన్నాడు, లాగేసాడంట. టాలెంట్, ఎన్ని టాలెంట్లు తెలుసా మనిషికి? మా నాన్న చూసాను ఒక టాలెంట్. చందమామలు ఎన్నో తెలుసా అన్నాడు. చందమామలు ఎన్నిమా? ఒకటే కదా. ఎవరన్నారు ఒకటని? ఒకటి పైన ఉంటే ఒకటి కింద ఉంది. చూడు ఏముందో. చందమామ ఎవరో కదా నువ్వే. అబ్బా, ఇంకా అమ్మ ఏమైపోతుంది? పడిపోయి మారు మాట అనేది ఇంకా ఉండదు. నిజం చెప్పి చందమామ ఉన్నట్టుందా? చందమామ ఉన్నట్టుందా? సప్పిడి ముక్కు, సప్పిడి మూతి, మొత్తం సప్పిడే. ఈ సప్పిడిని ఏమంటున్నాడు? చందమామ. ఎవరు చెప్పారు నీకు చందమామ ఒకటని? ఆడొకటి ఉంటే ఈడొకటి ఉంది. అంటే చూసావా టాలెంట్? మొన్న ఆదివారం చెప్పాను కదా, ఒక్కొక్కడిది ఒక్కొక్క టాలెంట్. దేవుని పిల్లలారా, సాతాన్ టాలెంట్ అండి. ఆడిది మనకంటే గొప్ప టాలెంట్ ఏం కదండి. దేవదూత అండి వాడు. పోయిన వారం చెప్పాను కదా, వాడు దేవదూత. మనం ఎవరు? సాక్షాత్తు దేవుని. మనకంటే జ్ఞానం వాళ్ళకి ఎక్కువ లేదు. యోబు గ్రంథంలో అంటాడు 35:15 అనుకుంటాను. యోబు గ్రంథం 35:15లో భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ బుద్ధి అంట. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు. జ్ఞానం ఎక్కువ ఎవరికి? దేవదూతలుగా మనకా? మనకెక్కువ. మనకు బుద్ధి జ్ఞానములు ఎక్కువ. కానీ మన బుద్ధి జ్ఞానములు అంటే మన టాలెంట్ని ఏం చేశాడంటే భూమిలో బూడ్చిపెట్టేటట్టు చేశాడు. ఒకడికి 10 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 1 తలాంతు. ఒక్కొక్కటికి వాని వాడు టాలెంట్ చొప్పున దేవుడు వాడికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. వాని సామర్థ్యం చొప్పున జ్ఞానం ఇచ్చాడు. నీకు ఎంత సామర్థ్యమో ఆ సామర్థ్యాన్ని బట్టి నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని పిల్లలందరినీ సంపాదించి సంఘంలోకి తీసుకురావాల. మిమ్మల్నే రానిడు, ఇంకొకరిని తీసుకొచ్చేదాన్ని పక్కన పెట్టండి. మిమ్మల్నే రానిడు. ఇంకా మీరే రాకపోతే కుటుంబమే వస్తుంది. మొదలే లేకపోతే కొనే ఉంటుంది. టాలెంట్ అండి, టాలెంట్. దేవుని పిల్లలారా, గుచ్చి లాగి ఉన్నట్టు ఒక కథ ఉందండి. కొంగబావు కథ. మాటలు. చెరువు దగ్గర ఉన్నటువంటి చేపల దగ్గరకు వచ్చింది. చెరువు ఎండిపోవచ్చింది. మీ పరిస్థితి ఏంది? ఇక మీరు చచ్చిపోతారు. కాబట్టి నేను మిమ్మల్ని తెలివిగా ఈ చెరువులోంచి వేరే చెరువులోకి తీసుకొని పోతాను. మీరు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు బ్రతకాలి, మీరు జీవించాలి అని లేనిపోయిన మాట చెప్పింది. ఈ చేపలు నమ్మి వాడు మాటిని ఒక్కొక్క చేప వాడి దగ్గరికి, వాడు నోటి దగ్గర వచ్చినప్పుడు అలా తన ముక్కుతో అలా పట్టుకొని తీసుకొని పోయి అక్కడ వదిలేసి వస్తాను అని చెప్పి అందరితో చెప్పి ఒక్కొక్క చేపను తీసుకొని పోతుంది. అక్కడ వదులుతుందా?
దాని కడుపులో వదులుతుందా? అర్థమవుతుందా? పట్టుకునేది, తినేసేది, మరలా వచ్చేది, తినేసేది, మరలా వచ్చేది. ఏమనుకుంటున్నాయి? అన్ని చేపలను అక్కడ వదులుతున్నాయిలే అనుకొని అన్నీ పోయాయి. అన్నీ ఎక్కడికి పోయాయి? దాని కడుపులోకి పోయాయి. చివరికి పీత ఒకటి, అది కూడా నన్ను కూడా తీసుకోమంటే దీన్ని కూడా వేసేద్దాంలే అనుకుని పట్టుకునింది. కానీ పీత తెలివైంది కనుక, అంటే కథ అలా పోయేటప్పుడు కిందన్నీ కూడా కలేబరాలు కనపడుతున్నాయి, చేప కలేబరాలన్నీ. అర్రే ఇది అన్నిటినీ తినడానికి ప్లాన్ చేసిందని చెప్పి దానికి ఉన్నటువంటి కొండి ఉంటుంది చూసావా, ఆ కొండితో ఏమండి ఈ గొంతు పట్టుకోవడం వల్ల చచ్చిపోతుంది. అంటే కథలో ఒక భాగాన్ని మీకు చెప్పాను. అంటే కొంగబావు కథ అది. దీని మాటలు విని చేప దీని మాటలు విని ఏమైపోయింది? చచ్చిపోయినట్టుగా. ఈరోజు ప్రపంచంలోని ప్రతి మనిషి, ఆదాం మొదలుకొని అవ్వ మొదలుకొని అందరూ చచ్చిపోతున్నారు. అందుకే బతకడానికి మనల్ని దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చినాడు? సంఘంలోకి ఎందుకు వచ్చినాం? బతకడానికే, సావడానికే? బతకడానికండి. నిత్య జీవం ఏడుంది? సంఘంలో ఉంది. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం మీకు తెలియపరచబడవలనని దేవుడు ఉద్దేశించి, దేవుని పిల్లలరా, అందుకే వాడు తంత్రాలు మనం ఎరగాలి. వాడు తంత్రము కాదు, తంత్రములు. 2:11 అనుకుంటాను, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2:11 వచ్చినాం. ఏమండి? సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2:11 వచ్చినాం. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము. వాడు తంత్రాలను ఎరిగే వాళ్ళం కాము. కానీ పౌలు గారు వాడు తంత్రాలను మొత్తాన్ని ఎరిగేసినాడు. సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. తంత్రములు, వివిధమైన తంత్రములను వారు కల్పించుకొని ఉన్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనుచున్నారు. వివిధమైన తంత్రములు. ఎన్ని తంత్రములు ఉన్నాయి? ఎన్ని తంత్రాలండి బాబు! ఈ తంత్రాల వలన దేవునికి దూరం అయిపోయాం మనమంతా కూడా. దేవుని పిల్లలరా, ఈ తంత్రాలను కనిపెట్టే కాలేజీ ఎక్కడా లేదు. ఈ తంత్రాలను కనిపెట్టే యూనివర్సిటీలు లేవు. ఈ తంత్రాలను కనిపెట్టే బళ్ళు లేవు. ఈ తంత్రాలను కనిపెట్టే గుళ్ళు కూడా సరిగ్గా లేవు. ఏ చర్చిలో చెప్తారు సైతాన్ గాడి గురించి? వాడు పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుని చెప్పే సంఘాలు ఎక్కడ? చర్చిలు ఎక్కడ? వాడు పేరెత్తితేనే హడలు ఎత్తిపోతూ ఉంటారు. వాడు పేరెత్తగానే భయపడిపోతూ ఉంటారు. సైతాన్ గాడు ఎవడో చెప్పమని చూద్దాం. సాతాను గాడు పలానా అని చెప్పమని ఏ చర్చి చెప్తుందో చూద్దాం. ఒకే ఒక చర్చి కడపలో, క్రైస్ట్ చర్చ్, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, క్రైస్ట్ చర్చ్. ఇక్కడ చెప్తారండి, ఇక్కడ చెప్తారు. వచ్చిన వాళ్ళు మీరు అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఏ సంఘాల్లో కూడా ఏ దైవ సేవకుడని, పాస్టర్ అని పిలుచుకునే, బిషప్ అని పిలుచుకునే వాళ్ళు సైతాన్ గురించి చెప్పరు. ఎప్పుడు చూసినా అదో నువ్వు పాపివా, అదో నువ్వు పాపివి, అదో నువ్వు అవి చేస్తున్నావు, ఇదో నువ్వు అవి చేస్తున్నావు. ఈ చెత్త చేదారమే తప్ప వాక్యం అనేది వాళ్ళకి చెప్పరు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట. యేసు క్రీస్తు వారి మాటలు ఉండవు, సాక్ష్యాలండి, అనవసరమైన మాటలు. దేవుని పిల్లలారా, వాడు మాయ చేశాడు. ప్రతి ఒక్కరిని దేవునికి దూరం చేశాడు. తిను, అది తింటే నువ్వు ఎప్పటికీ జీవిస్తావు, చావనే చావు. ఈ పండు తింటే నువ్వు చావనే
చావు, చచ్చిపోతావు, నువ్వు చావనే చావు. తిను తిను తిను, నువ్వు తింటేనే నువ్వు బతుకుతావు. తిని బతికిందే చచ్చిందే? సరే, వాళ్ళంటే ఏం లేదు. ఇప్పటికైనా యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత అయినా కూడా, అరే మీరు తింటే కదరా బతికేది, వింటే బ్రతుకుతారన్నాడా, తింటే బతుకుతారన్నాడా? ఆ మాట వింటే బతుకుతారన్నాడు దేవుడు. ఎక్కడుంది? యెషయా గ్రంథం చూడండి ఒకసారి, మంచి మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఎంత చక్కగా ఉంటుందో. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన చెవి ఎగ్గి నా దగ్గరికి రండి, మీరు వినిన ఎడల మీరు బతుకుదురు. వినిని ఎడల మీరు బతుకుదురు. కానీ సైతానుగాడు వచ్చి ఏమన్నాడు? ఒరే వింటే మీరు బతకర్రా, తింటే మీరు బతుకుతారు. ఏమండి మీరు చెప్పండి, వినడానికి ప్రాధాన్యమా, తినడానికి ప్రాధాన్యత? నిజాలు చెప్పండి. ఒకసారి వేరే చోట వాక్యం చెప్తున్నా. ఆ పక్క వంట చేస్తున్నారు, గాలి కూడా ఇటు సైడే వస్తుంది. ఆ వంట చేస్తూ ఉంటే గాలి పక్కకి వస్తుంది, ఆ వంట వాసన అంతా కూడా ఈ జనాల మీదకి వస్తుంది. అంతే, ఇంతే. ఇంకా ఏమండి, నా దిట్టు ఒక్కడు చూడటంలే, అంతా ఇంతే. మన పెళ్ళి జరుగుతుంది ఈ మధ్యకాలంలో, 2-3 రోజుల క్రితం పెళ్ళి జరిగింది, మీరందరూ వచ్చారు. ఏమండి ఆ పెళ్ళికి వచ్చినారు కదా, ఏమండి అందరినీ భంగపడుతున్నాను. ఏమని? అమ్మా నా తిట్టు చూడండి, అయ్యా నా తిట్టు చూడండి. ఒక ఆమె అంటుంది, ఆయన తిట్టంట చూడండి మా, ఆయన తిట్టంట చూడండి. ఏమి కర్మ వచ్చిందిరా బాబు అనుకున్నా నేను. విన్నారు మీరందరూ? అమ్మా నా తిట్టు చూడండి మా తల్లి, 4 మాటలేనండి మా. ఒక్కరన్నా వింటున్నారా? ఒకరినొకరు చూసుకోవడానికి, ఆ బంగారు ఎట్టుండదో చూసుకోవడానికి, ఆ చీరలు ఎట్టుండదో చూసుకోవడానికి. ఈ మగవాళ్ళు అనబోతే ఆడ అప్పటికి ఇప్పటికీ ఒక 10 ఎకరాలు పెరిగింది నాకు. 10 ఎకరాలు కొన్నాను. అబ్బా 10 ఎకరాలా? అవును 10 ఎకరాలు అని ఆయన. అర్థమవుతుందే? ఈయన పైన బిల్డింగ్ కట్టేశాను, ఆ బిల్డింగ్ బాగా కట్టినా. అవును ఆ బిల్డింగ్ కట్టినా, అవును కట్టేశాను. మరి నేను చెప్పేది ఒకడు వినడంలే. ఒకడు అప్పుడే వచ్చినాడు, 11 గంటలకే వచ్చినాడు. నా అన్నం అయిపోయింది ఇంకా హైప్ చేసి పంపినా, వెనకలు ఒకడు గీకుతున్నాడు. అన్నం అయిపోయింది రే నువ్వు చచ్చావురా అని చెప్పినా. ఇంకా నువ్వు అయిపోతావురా దరిద్రుడు, వాక్యం చెప్పనీకండా అంటే అది వినివ్వదు. తినేదానికి అవకాశం ఇచ్చినట్టు వినేదానికి అవకాశం ఇవ్వదు. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి చర్చి పోవాలా, టక్ టిక్ టిక్ టక్ టక్ అని వస్తారా? వస్తే మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. చాలామంది కూడా రావడానికి ఇష్టపడరండి. అది ఎవరి తంతం అనుకుంటున్నారు? తింటే బతుకుతావా? దేవుడు ఏమంటున్నాడు? వింటే బతుకుతావు, నా మాట విని ఎడల నీవు లేదు 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 నువ్వు తింటే బతుకుతావు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అంటే తిండి మీదికి మనస్సును తిప్పాడు. ఎస్, కరెక్ట్. ప్రారంభం నుంచి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు దేని మీదకి తిప్పాడు? మనుషులందరినీ తిండి మీదకి తిప్పారు. ఆ తిండే ఈరోజు ఎన్ని విద్యల కోసం మారిందో తెలుసా? 1,000,000 విద్యలు కూటి కొరకు. ప్రతి వారు ఉదయం లేచిన టాంచి కష్టాలు 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 కష్టాలు. దేనికోసం అన్నా పొద్దున్నే పోయి ఆ ఎండకు దేనికోసమ్మా? 1,000,000 విద్యలు కూడు. ఆ కూడు దేనికోసం? పొట్ట ఏదో ముందర వేసుకొని ఇంత లావుది సంచి తగిలించుకొని తిరుగుతూ ఉంటుందండి. ఆ పొట్ట కోసం పొట్ట. అది
దేవుని పిల్లలారా, మట్టి కోసం ఆ చివరికి కష్టాలన్నీ ఇంకా అనిపిస్తుందండి. మనుషులు కష్టపడుతూ ఉంటారు. దేనికి కష్టం? దేనికి కష్టం? చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకొని పోతాడు? ఏది సంపాదించుకోవాలో దాన్ని సంపాదించుకోకుండా పోతున్నాడనే బాధ ఉంటుందండి. దేన్ని సంపాదించుకోవాలో దాన్ని సంపాదించుకోకుండా వెళ్ళిపోతున్నాడే. దేని యందు మనం ధనవంతులుగా మారాలో తెలుసా మీకు? ఒకడు నా పంటను సమకూర్చుకుంటాను, నా పంట సమృద్ధిగా పండింది, తినుము త్రాగుము సంతోషించుము ఆనందించుము, బ్రహ్మాండంగా పండింది పంట అన్నప్పుడు దేవుడు ఏమంటాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారా? బా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఎవరు? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? అరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు? ఈయన అడగడంలే, దేవుడు అడగడంలే. ఎవరు అడుగుతున్నారు? ఆ పరదేశంలో ఉన్న నీతిమంతులు వీడు ప్రాణాన్ని అడుగుతున్నాడు. వాడు చూడు తండ్రి, నీవు పంటిస్తే, నీవు మంటిస్తే, నీవు నీరిస్తే, నీవు నిప్పిస్తే, నీవు నింగిస్తే, నీవు నేలిస్తే పండించుకొని నీకు కృతజ్ఞత కదా చెప్పకుండా నా పంట, నా ఆస్తి, నా అంతస్తు, అవునా? ఎక్కడిది నీకు? ఎక్కడిదండి? దేవుడిచ్చాడండి. ధనవంతులు అవ్వద్దు అని నేను అన్న, కానీ ఎవరి వలన ధనవంతులు అవుతామో ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి మొదటి స్థితిని మర్చిపోకుండా ఉండేవాడు అన్న ధనవంతుడైతే మంచిది. కొంచెం ధనం రాగానే మొదటి స్థితిని మర్చిపోయాడు వద్దు. ఒకప్పుడు నేను చాలా కష్టాలు పడినాను, చాలా ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చినాను. ఇప్పుడు కొంచెం ఏదో ఉందని చెప్పి మొదటి స్థితిని మర్చిపోమంటావా? ఆనాటి స్థితిని ఏనాడు మర్చిపోకూడదు. మర్చిపోతే మనకు మదం ఎక్కుతుంది, అప్పుడు మనల్ని మరణం ఎక్కుతుంది. అర్థమవుతుంది మీకు? మరణం ఎక్కింది వాడికి. ఇప్పుడు నీతిమంతులు అడుగుతున్నారంట, అరే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవటివి నువ్వు సంపాదించినవి? ఏమి సంపాదించకుండా పోతే ఎట్లా? కోయిట్ పోతివి 16 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే ఏమి సంపాదించకుండా వస్తే ఏంటి? ఇక్కడ ఎలా బతుకుతావు? 20 ఏళ్ళు టైం అయిపోయింది, లైఫ్ టైం. 20 ఏళ్ళు కువైట్ దుబాయ్లు అంతా తిరిగి తాగి తందనాలాడి వ్యభిచారాలకు దానికి దీనికి అంతా తగలేసి నువ్వు ఒట్టిగా ఇడికి వస్తే లాభం ఏంటి? ఆడి నుంచి సంపాదించుకొని ఇండియాకి రావాలి. అలాగే ఎక్కడ సంపాదించుకొని అక్కడికి పోవాలి. ఏం సంపాదించుకొని పోవాలి? ఏం సంపాదించుకొని పోవాలి? ఇక్కడ దేవుని ఎడల ధనవంతులు కాక అన్నాడు. దేవుని ఎడల ధనవంతులు కాక తన కోసం తాను సమకూర్చుకునేవాడు ఆడు చచ్చినట్టే చస్తాడు. దేన్ని సంపాదించాలా? ప్రతివాడిని సంపాదించు 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 సంపాదించు. పొద్దున లేచిన టాంచి మరలా ఉదయం పండుకునేంత వరకు సంపాదనే. ఏం సంపాదించాలా? సంపాదించొద్దని నేను అనడం లేదు. నువ్వు సంపాదించిన దానివల్ల ఏమి సంపాదించావు? అన్యాయపు సిరి వలన దేని సంపాదించుకోమన్నాడు? ఎంతమంది సైన్ సంపాదించావు? సరే సంపాదించావు. అన్యాయపు సిరి వలన నువ్వు ఎట సంపాదించినా అన్యాయమే. ఎలా అన్యాయమో తర్వాత నా దగ్గర రండి చెప్తాను, నాకు టైం లేదు. పోయిన వారం చెప్పాను అనుకుంటాను, 2 వారాల కిందట అత్యద్భుతమైన ప్రసంగం చెప్పాను. ధనము దరిద్రమా అని చెప్పి మంచి టాపిక్ ఇచ్చాను. ఎంతమంది సంపాదించారు? మీరు సంపాదించిన డబ్బుల వల్ల ఎంతమందిని సంపాదించారు? అన్యాయపు సిరి వల్ల ఎంతమంది సంపాదించుకున్నారు? సంఘంలో మీ పాత్ర ఏంటి? దేవుడిచ్చిన కాళ్ళతో, దేవుడిచ్చిన చేతులతో, దేవుడిచ్చిన శరీరంతో సంపాదించుకుంటున్నారు. మరి ఆయన భాగం ఆయనకు అందుతుందే? అందిన డబ్బుల వల్ల ఎన్నో సెమినార్స్, ఎంతోమందిని సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని పిల్లలారా, మనిషిని పక్కకి తిప్పాడు. తింటేనే బతుకుతావు,
దేవుడు వింటే బ్రతుకుతావు. దేవా, యేసుక్రీస్తు వారు, నీ మాటలు నాకు ఆహారమై ఉన్నవి, తిను రాళ్ళను రొట్టెలుగా చేసుకొని. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, రాళ్ళను రొట్టెలుగా చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు. దేవుని పిల్లలరా, పక్కకి తిప్పేశాడండి. ఈ లోకాన్ని పక్కకి తిప్పేశాడు. చదువులు, లేదంటే వ్యాపారాలు, అదే జీవితం, అదే బ్రతుకు. రామోజీరావు సంపాదించి 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 చచ్చాడు. 83 ఏళ్ళు ఆయుష్. అధిక బలం ఉన్నాడలా 80, మామూలుగా 70, అధిక బలం ఉన్నాడలా 80. మళ్ళీ 3 ఏళ్ళు పెంచాడు దేవుడు ఆయనకు. ఏం సంపాదించాడు? దేవుని వాక్యాన్ని సంపాదించాడా? బైబిల్ ప్రకారం దేవుని వాక్యం సంపాదించలేదు, లోకాన్ని సంపాదించాడు, చచ్చాడు. ఏం తీసుకుపోయాడు? ఆడికి వింటాడు. ఎక్కడ పోయాడు? బైబిల్ ప్రకారం ఆడిపోయాడుమా, నరకానికి పోయాడు. దేవుని పిల్లలారా, ఏం తీసుకుపోలేదు, మరి ఏం తీసుకుపోవాలా? వాక్యం అనే ధనాన్ని సంపాదించాలి, నలుగురు మనుషులను సంపాదించుకోవాలి, ఆస్తులను సంపాదించుకోవాలి. అంతకంటే ముఖ్యమైన ఆస్తి ఆత్మ. ఆత్మలో లేకుండా ఆస్తులు ఉంటే లాభమే ఉందండి. ఆత్మలు సంపాదించుకోవాలి మనం. దేవుని పిల్లరా, అలా ఆత్మల సంపాదన నుండి ఆస్తుల వైపు మనకు తిప్పింది. మీరు తింటేనే బతుకుతారని చెప్పి ఉభయార్థం. వింటే బతుకుతారంటే అదేమనింది? తింటే. చూసినావా, అర్థం మార్చింది. వింటే అనగానే అమ్మో, వింటే వీళ్ళు ఎక్కడ బతికి పరలోకం పోతారో, వీళ్ళెక్కడ నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడో, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటే, అమ్మో వాళ్ళని తెలుసుకుంటే వాళ్ళ గురించి వింటే వీడు బాగుపడతాడు కనుక వీడు వినకూడదంటే ఏం చేయాలి? తినడం నేర్పించాలి. వినడం నేర్పించకూడదు, తినడం నేర్పించాలి. దేవుని పిల్లరా, మాయ చేసింది, పక్కకి తిప్పింది. మనుషులందరినీ తిండి వైపు, డబ్బు వైపు, వాటి వైపు, వీటి వైపు తిప్పింది. ఇకపోతే కనీసం సంఘంలో అయినా సరే, ఎక్కడ చేరిన వాళ్ళైనా సరిగ్గా ఉంటారు అనుకుంటే, ఎక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దేవుని పిల్లరా, ఎక్కడికి వచ్చి నేర్చుకుంటారా, ఎక్కడికి వచ్చి తెలుసుకుంటారా అని చెప్పి ఎక్కడికడ ఒక్కొక్కడిని ఒక్కొక్క చోటకి పంపించేసింది. అంటే చీలికలు చేసేసింది. ఎన్ని చీలికలమ్మా? క్రైస్తవం ఎన్ని చీలికలు? ఈరోజు వేల శాఖలుగా మారిపోయింది. బైబిల్ ఒకటే, కానీ విశ్వాసం ఒకటే. దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. మార్చేసింది. మీ సంఘం వేరు, మా సంఘం వేరు. మీ సంఘం క్రీస్తు సంఘం అయితే, మా సంఘం కర్మేలు సంఘం. ఏమి సంఘం? కర్మేలా? కర్మ కదా ఇది, కర్మేలా. ఇంకొకడు కరింపాకని పెట్టుకున్నాడు, ఇంకొకడు కొత్తిమీర, ఇంకొకడు పుదీనే, ఇంకొకడు పేతురు, ఇంకొకడు పౌలు చర్చి, ఇంకొకడు లూథరన్ చర్చి. ఏమండి, రక్తం కార్చి ప్రాణం పెట్టింది ఎవరు? క్రీస్తు సంఘములన్నీ అనుందే బైబిల్లో. లూథరన్ చర్చి, పేతురు చర్చి, యాకోబు చర్చి అని ఉందే. ఎందుకంటే ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడండి సంఘం కోసం. అందుకే దేవుడు ఆయన పేరు పెట్టాడు. ఆయన పేరు ఎక్కడుంది? నీ చర్చి నీది, నా చర్చి నాది. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. బోధలు మారిపోయాయి. చెప్పాను కదా, విజయప్రసాద్ రెడ్డిది మొత్తం తప్పుడు పోదే. దాన ధర్మాలు చేస్తే అంట యాడికి పోతారంట? పరలోకానికి రా తిక్కులోడా. యాడికి పోతాడంట? పరలోకానికి పోతాడంట. విజయప్రసాద్ రెడ్డికి నేను డైరెక్ట్గా యూట్యూబ్లో చెప్తున్నాను. ఎవడైనా ఉంటే అతనికి తెలియజేసి బుద్ధి చెప్తే మంచిది. జయశాలి గారి దగ్గర నేర్చుకున్నాడు బాగానే, బయటికి పోయినాక బాగా చెడిపోయినాడు. అంతే, బయటికి పోయి చెడిపోతాడు. కుటుంబంలో తండ్రి తల్లి దగ్గర నుంచి విడిపోతే ఏమవుతాడు? చెడిపోతాడా, బాగుపడతాడా? పెద్ద చిన్న లేకపోతే ఏమవుతాడు? పనికి మాలినోడుగా మారిపోయాడు విజయప్రసాద్ రెడ్డి అనేవాడు. సేమ్ వాళ్ళలాగే బోధించేవాడు మన దగ్గర ఒకడు ఉన్నాడు. వీడు కూడా ఈ మధ్య ఏమంటున్నాడంటే,
డిచ్కీ బాబాతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అంబేద్కర్ అంట, సుభాష్ చంద్రబోస్ అంట ఎక్కడున్నారంట? పరలోకంలో ఉన్నారంట. అవునా? బైబిల్ నమ్ముకోకపోయినా, యేసు ప్రభు లేకపోయినా పరలోకం పోవచ్చు అంట. ఏడుందో బైబిల్లో మరి నాకు అర్థం కాలేదు. కొత్త పోతారా? యేసు క్రీస్తు వారు లేకుండా పరలోకం పోతారా? తండ్రిని చేరుకుంటాడా? ఎనీబడి, ప్రపంచంలో ఎవడినైనా అడుగుతున్నాను నేను. పెద్ద కొమ్ములు వచ్చినాయి నాకు బోధకుడు అనేవాడు ఉన్నాడు చూసావా, ఆయన అడుగుతున్నాను. ఎవడైనా సరే తండ్రి దగ్గరికి యేసుప్రభు లేకుండా పోతాడా? చెప్పించానా? నువ్వు వింటావు కదా అందరివి. పోతాడా? మన డిస్కి చెప్తున్నాడు. మన డిస్కి ఇది బాబా అని ఒకడు ఉన్నాడు, వాడు చెప్తున్నాడు. నేను మొన్న చెప్పాను, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే చక్కటి బోధన కలిగిన ఒక చక్కటి సంఘం. నేను తప్పు చేసినా, ఇంకొకటి తప్పు చేసినా, తప్పు నేను చేయాలా, సరి చేయాలా, చెప్పాలా, తప్పుడు బోధన చెప్పాలా. అందరికీ చెప్పే మనము మనకు మనం చెప్పుకోకపోతేట, అందరికీ చెప్పే మనమే తప్పు చేస్తే ఎట్లా? అంటే దాన ధర్మాలు చేస్తే పరలోకం పోతావా? గట్టయితే అందరూ పోతారు. మిలిటరీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అడిగిపోతారనా? దేశానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ ప్రాణాలను దానం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలను దానం చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరు పోతారు. సినిమా వాళ్ళు కూడా పోతున్నారు. మనల్ని నవ్వించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా దానం చేస్తున్నారు వాళ్ళ జీవితాలను. వాళ్ళు పోతారు. సినిమా వాళ్ళు పోతారు, మిలిటరీ వాళ్ళు పోతారు, మంత్రులు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు. అందరూ ఎమ్మెల్యేలు ఎవరుమా? మేము ప్రజల కోసం కష్టపడేవాళ్ళు. అంతేనా? ప్రజలకు సేవ చేయడానికి వచ్చేవి నిలబెడతాడు దండం. నిజమేనా? ఆడు ప్రజలకు సేవ చేశా, ఎంపీ చేశా, ముఖ్యమంత్రి చేశా, ప్రధానమంత్రి చేశా. అందరూ మా పార్టీ బీజేపీ పార్టీ, ప్రజల పార్టీ, పేదల పార్టీ. మా కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదల పార్టీ. నెత్తి మీద పంగనామాలు పెట్టినాడు ఎవరు? చంద్రబాబు. సూపర్ 6 అన్నాడు. వేసుకో, ఒక బాల్ కొడతా అంటే ఆడబడుతుంది ఇప్పుడు. అంటే వీళ్ళు కూడా ఏం చెప్తారు? పేదల పార్టీ మాది. వీడు మాత్రం పేదోడు కాదు. ఒకడున్నాడు పేదల పార్టీ అనేవాడి దగ్గర. ఎవడు చెప్పాలి పేదల పార్టీ అని? పేదవాడు చెప్పాలా? వీడు ఒక్కొక్కడు దేశాన్ని కొల్లగొట్టి, ఒక్కొక్కడు ఇల్లు చూసినావా, ఒక్కొక్కడు ఆస్తి చూసినావా, ఒక్కొక్కడు అంతస్తు చూసినావా? ఏమంటే అర్థమవుతుంది మీ అందరికీ? దేవుని పిల్లలారా, అందరూ పరలోకం పోవాలి. కానీ యేసుప్రభు ఒక మాట అన్నాడు, పరలోకానికి అందరూ కొందరే వెళ్తారన్నాడా, అందరూ వెళ్తారన్నాడా? కొందరే. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు మరి యేసుప్రభు దగ్గరికి రావాలా? ఏమండి, లోకాల చట్టాలు వేరు, దేవుని చట్టాలు వేరు. ఇది దేవుని చట్టం, ఇది ఆత్మీయ గ్రంథం. ఆత్మను రక్షించడానికి దేవుని వాక్యం వచ్చింది. ఆ వాక్యాన్ని నమ్మితేనే పరలోకం. నువ్వేంటి శరీర సంబంధమైన చట్టం తీసుకొని చెప్తున్నావు? దేవుని పిల్లలారా, మాయ చేశాడు, మంత్రం చేశాడు. మాయా మంత్రం. నీ బోధన ఇది, నా బోధన అదే. ఎవడరా నీకు చెప్పాడు? బైబిల్ చెప్పిందే నీ బోధన ఇది, నా బోధన అదని. తెలుగు ఎక్కడికి పోయి చెప్పినా మాస్టర్ తెలుగు బుక్లో చెప్పాలా. నువ్వు కడపలో ఉన్నా, అనంతపురంలో ఉన్నా, కర్నూలులో ఉన్నా, గోదావరిలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఎక్కడున్నా తెలుగు పాఠంలో ఉన్నదే నువ్వు పాఠం చెప్పాలి. కానీ నీ సొంత పాఠాలు చెప్తే కుదరదు. నిజమా అబద్ధమా? బైబిల్లో ఉన్న చెప్పాలి. దాన ధర్మాలు చేస్తే పరలోకం ఏంటి అంటే నువ్వు బోధించరా అని చెప్పిందంటే, విజయప్రసాద్ రెడ్డి నేను ఉండగా నీకు తోడు అని సైతాన్ గడ ఏం చెప్పాడు? బోధించరా అన్నాడు. మనోడు బోధించాడు. అందుకే మనోడికి తల్లో ఇదే కాదు, గుజ్జుగడ లేదని చెప్పిన, మెదడు లేదు. పునీత్ రాజ్ కుమార్ అంట పరలోకం పోయింటాడంట. ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. పునీత్ రాజ్ కుమార్ ఎక్కడున్నాడంట ఈరోజు?
పరలోకంలో ఉన్నాడంట. ఎందుకు? దాన ధర్మాలు చేశాడండి. ధర్మాలు చేస్తే మరి పరలోకం పోవచ్చని ఉంటే మనం చర్చికి రావడం అవసరం లేదు, మనం సువార్తలు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఒక మూట బియ్యం తీసుకొని పోయి వండి 10 కేజీలు చికెన్ తీసుకొని పోయి పెడితే సరిపోదా? అది పెట్టలేమనుకో, ఒక తోటకూర, దొండకూర, బెండకూర పంచితే సరిపోదా? లేకపోతే మజ్జిగ పేరబెట్టి పెరుగు చేసి మజ్జిగ చేసి ఆ 4 పంచితే పరలోకం పోవా? ఎవడండి చెప్పాడు బాబు? నేను చెప్పాను, డాడీ చెప్పకముందే చెప్పాను. ఏఐటీసీ ద్వారా మజ్జిగలు మనోళ్ళు ఫోటోలు కొట్టించుకునేది నీకు మీ అందరికీ తెలుసు కదా. ఓని మజ్జిగ ఓని ఓ ఓ అప్పట్లో దుమారం లేపారు. ఒకడికి మజ్జిగేయడం పోటో ఇటు తిప్పొకడు ఇటు పెట్టొకడు. నిజమే కదా? ఎన్ని రకాల ఫోటోలమ్మా? చచ్చిపోతున్నాం. ఒక ఏఐటీసీ మజ్జిగ పంచినారంటే 150-200 ఫోటోలు చూడాలా. డాడీ మళ్ళీ చెప్పినాడు, బాబు దీనివల్ల ఏ ప్రయోజనం లేదని చెప్పేసాడు. దేవుని వర్లరా, పరలోకం వెళ్ళేది దేవుడు చెప్పినట్టు వింటే, దేవుడు చెప్పినట్టు చేస్తే. సంఘాలను మార్చేసింది, సంఘాలను విభజింపింది ఎవడు బోధవాడిది, ఎవడు బాధవాడిది. డబ్బు సంపాదించుకోవాలని ఒకడు, ఏమండి రకరకాలుగా బోధన మార్చేసింది. దేవుని పిల్లరా, ఎంతోమందిని దేవుని వైపు నడిపించకుండా అన్యాయంగా నాశనం చేసింది. అర్థం వేరే అర్థానికి మార్చింది, దేవుని మాటలకు అర్థాన్ని మార్చింది, పెడార్థం తీసుకొచ్చింది. ఆయన చెప్పింది ఒకటైతే సైతాన్ గాడు ఇంకొకటి చెప్పాడు. అందుకే యేసుక్రీస్తు వారు నా మాటల్లోని భావాన్ని గమనించండి. నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరననే వాక్య భావం ఏంటో మీరు ముందు వెళ్ళి నేర్చుకోండి. దేవుని పిల్లలరా, మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. వాక్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ చేసేసింది. పాపాలు పోతాయి రండి అనే ప్రారంభపు శతాబ్దంలో యేసుక్రీస్తు వారు మొదలుకొని ఆయన శిష్యులు ఏమండి ప్రపంచానికి పిలిపించారు. ఏం పోతాయి రండి అని చెప్పాడు? పాపాలు పోతాయి రండి ప్రజలారా, పాపాలు పోతాయి రండి. యేసుక్రీస్తు వారి ద్వారా మీ పాపాలు పోగొట్టడానికి దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని ఉపయోగించుకోండి. రండి ప్రభు ద్వారా పాపాలు పోతాయంటే వీళ్ళందరూ కూడా ఏమని పిలిచడం ప్రారంభించారు? పాపాలు పోతాయంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అదే రోగాలు పోతాయి రండి అంటే జనం. చూసావా? పాపాలు రోగాలు జస్ట్ తేడా, వినడం తినడం. వినేదానికి రండి అంటే సాతాను గడేమన్నాడు? తినేదానికి రండి. పాపాలు పోగొట్టుకోవడానికి రండి అని దేవుడు అంటే ఈడేమన్నాడు? లేదు రోగాలు పోగొట్టుకున్నాడు పోండి. ఏం మార్చాడండి మనుషులందరినీ. రోగాలు పోగొట్టుకునేదానికి పోండి, ఈరోజు అందరూ ఎక్కడికి పోతున్నారు? దేనికి పోతున్నారు? చర్చికి. శుక్రవారం అయితే ఏమండి రోడ్డు మిడితే నడుచుకుంటా జనాలు నడుచుకుంటా. ఎక్కడికి? కడప మొదలుకొని మీరు పోయింటారే నడుచుకుంటా. నువ్వు పోలేదు మా చాలా మంది పోయినట్టున్నారేడా బయట ఉన్న శాలకు నడుచుకుంటా. యాడ్ నుంచి సెంచో కాడి నుంచి కుప్పలు ఇంటికాడి నుంచే నడుచుకుంటా. ఏదో పిక్నిక్ పోయినట్టు పోతా థమ్సప్లు తీసుకొని. రే బాబు ఈ పక్కింటి రమ్మంటే రావడం లేడికి. అదో ఆ ఇంట్లో మా ఇంట్లో బాడుకుండదు ఒక ఆమె, ఆ పక్కన ఉండదు. వీడికి రమ్మంటే రాలా, ఆడికి నడుచుకొని పోతుంది. అంటే ఏం చేసినాడు? జంతర్ మంతర్ అంతే కదా మరి. జంతర్ మంతర్ జమ్మూ కాశ్మీర్ అన్నాడు అంతే. పోయినారు కాశ్మీర్కి. మరి పక్కనుండే మా దగ్గర రాలంటే ఒక్కడో రాలా. మాయ చేసిందండి అందరినీ. మాయ చేసింది, మాటల చేత ప్రతి ఒక్కడిని వంచన చేసిందండి దేవుని పిల్లలరా. కాబట్టి మీరు అలాంటి వాళ్ళుగా ఉండకుండా నిజమైన చక్కటి సంఘంలోకి వచ్చారు. వచ్చిన మీరు చక్కగా వినాలి. మీకు ప్రతి మాట విడమరిచి చెప్తున్నాను. ఇక్కడ మాయలు మంత్రాలు ఏముండవు. నేను చెప్పే మాటలు తప్పైతే యూట్యూబ్లో పెట్టినాయి కదా. నేను ప్రసంగం ఏదో మీకే చెప్పడం లేదు, ఎంతోమంది వింటున్నారు.
నేను చెప్పే మాటల్లో తప్పు ఉంటే, పలానా తప్పు ఉండదు వాక్య ప్రకారం అంటే సరి చేసుకుంటా నేను. దేవుని పిల్లరా, వాడు చాలా మోసగాడు, వాడు చాలా మాయగాడు. మనలోకి వచ్చి దూరతాడు, మాయ చేస్తాడు, మార్గాన్ని తప్పిస్తాడు. యేసు ప్రభు పక్కలో ఉన్న పేతుల్లోకి దూరాడు. నేను చచ్చిపోతాను, మీ అందరూ బ్రతకాలంటే నేనేమవ్వాలి? చచ్చిపోవాలని యేసుక్రీస్తు వారు అంటున్నారు. అనగానే వెంటనే పేతురు ఏం చేశాడు? వచ్చి, ప్రభువా నీకిది జరగకుండునుగాక, కలుగుకుండునుగాక. ఇదేంటి? ఏంది ప్రభువా? చచ్చిపోతావా? చచ్చిపోతావా? అప్పుడప్పుడు చావు అనగానే భార్య వెంటనే పరిగెత్తుకుంటూ పోతుంది. ఏమండి ఆ మాట మాత్రం అనొద్దండి అని టకాన పెడుతుంది మూతి మీద చెయ్యి. నిజమే కదా? ఆ మాట మాత్రం అనొద్దండి. అలాగే పేతురు కూడా పరిగెత్తినాడు. ప్రభువా అన్నాడు. నర్మయ్ అన్నాడు. నర్మయ్ షటప్ పా పనికి మళ్ళాడు. మీరంటారట మీ భార్యలను, దేవుని పనికి ఏమండి అనింది అనుకో, నర్మయ్ పా పక్కకి, పనికి మళ్ళీదేనా దేవుని పనికి పోతుంటే అడ్డం వచ్చున్నావు అన్నారు. ఎవరన్నా అన్నారా? లేకపోతే ఆమె అనిందే, ఆమె చర్చికి పోతుంటే ఈయన వద్దన్నాడు, పనికి మళ్ళాడు, నోరు పూసుకొని పక్కిపా, దేవుని మందిరానికి పోవాలని వాక్యం వినాలి అన్నారా? యేసు ప్రభు అన్నాడు, నోర్మయ్ షటప్. అదేంది ప్రభువా నువ్వు చచ్చిపోతున్నా అంటే నేను బాధపడుతున్నాను, నోరు పూసుకారా బాగా బాధపడ్డావు పనికి మళ్ళాడా. నేను చావకపోతే మీరందరూ బ్రతుకుతారా? అసలు నేను దేనికి వచ్చాను? మొదటి నుంచి చెప్తున్నాను వింటున్నావు, మళ్ళా ఏమంటున్నాడు అంటే వినలేదన్నమాట. మనోడు చెవికి వేసుకోలేదు మాట. యేసు ప్రభు వచ్చింటానని చెప్తున్నాడు కదా, నేను చచ్చిపోతాను, నేను చావడం వల్ల ఈ ప్రపంచానికి కళ్యాణం, లోక కళ్యాణం నిమిత్తం వచ్చాను, పాప పరిహార్థమై నేను వచ్చాను. నువ్వేంటి చావద్దు అంటున్నావు? నేను చెప్తున్నాను కదా చావాలని. ఎండం లేదా? ఇన్నట్టు ఉన్నాడేమో, యాక్షన్ చేస్తున్నాడేమో. ఏమండి మన పక్కలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, ప్రేమతో మాట్లాడినట్టుంటారు, కానీ మనకే వేసేస్తారు. ఏంటి? ఎన్నుపోటు. అలాగే బేయాలని చూశాడు పేతురు. ఎలా? వాడు మాటలేని. కానీ యేసుక్రీస్తు వారు కనిపెట్టేశాడు. సాతానా నా వెనక్కి పా. పేతురు ఇట్టాడు, సైతాన్ అంటాడు, ప్రభా నీలోనే ఉన్నాడు, పా నా వెనక్కి పో, సాతానా నా వెనక్కి పో అంటే వినడం లేదా? ఇన్ని సంవత్సరాలు మాయ చేస్తుంది. విన్నా కూడా మనకు ఆ మాటలు తలకెక్కకుండా చేస్తుంది. ఈరోజు దేవుని పిల్లలారా, మీరందరూ వింటున్నారు, కానీ ఆ మాటలు వినిన వెంటనే, మీరు బయటికి పోయిన వెంటనే సాతాను వచ్చి ఏం చేస్తాడో తెలుసా? విన్న ప్రతి మాటను ఎత్తుకొని పోతాడు. జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎంతోమందిని సర్వనాశనం చేసేవాడు, ఎంతోమందిని దేవునికి దూరం చేసేవాడు. వాడు మాయలు, ఉభయార్థం, ఒక మాటకు, దేవుడిచ్చిన మాటకు వేరే మాటను కలిపాడు మాయ చేయడానికి. ఆడి మాయలే ఈ ప్రపంచంలో కనపడుతున్నాయి. ప్రతి మనిషిలో మాయే. భయం. ఎవడికైనా డబ్బు ఇచ్చావనుకో భయం, మళ్ళీ తిరిగి ఇస్తాడో ఎవడో. మళ్ళీ బాండ్ ఎందుకు రాపించుకుంటావు? నా చెప్పు. వాడు డూపు కాబట్టి. ఎందుకు డూఫు నిజమే కదా? ఎక్కడ కొడతాడని భయం. జయరాజ్ అని ఒక ఆయన డబ్బు తీసుకున్నాడు మా అమ్మ దగ్గర. 70 మేము చూపిస్తున్నాడు. తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నాడో తెలుసా? అక్క నువ్వెవరో తెలుసక్క, దేవతక్క అంటేనే మా అమ్మ ఇలా పోయింది. దేవతక్క నువ్వు లేకపోతే మా కుటుంబం లేదుక్క, మా జీవితాలు లేవుక్క. అక్క అని 4 మాటలు చెప్తానే అంతే అండి. 10 ఏళ్ళు అవుతుంది. బాండు మీద బాండు రాయించనే ఉన్నాడు, కానీ ₹1 ఆమె చేతిలోకి ఇవ్వడం లే.
మాయలేనా? ఎక్కడ కనపడుతున్నాయి చెప్పండి? ఎక్కడా లేవు. అన్నీ వాడే ఆనవాళ్లే. అర్థానికి వేరే అర్థం ఇచ్చి, దేవుడు మాటలకు వేరే అర్థాలు ఇచ్చి, ప్రతి మనిషిని మాయ చేసి, వంచన చేసి, వాక్యం లేకుండా చేసి నరకానికి పంపిస్తున్నాడు. కాబట్టి సంగమా జాగ్రత్త, ప్రతి మాట పరీక్షించాలి. అంగిలి ఏం పరీక్షిస్తుంది? ఆహారమును పరీక్షిస్తుంది. చెవి ఏం పరీక్షిస్తుంది? మాటలను పరీక్షిస్తుంది. మీ చెవులు మాటలను పరీక్షిస్తున్నాయా? మీ చెవిలో నుంచి మాట మనసులోకి వెళ్తుందా? మనసులో ఆ మాటలను చక్కగా ఉంచుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. ఉభయార్థ సాధక ఉపకారిణి క్రైస్తవుల అదృశ్య వినాశిని అపవాది. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని వేడుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఇంతవరకు చక్కటి మాటలు మాకు అందించావు. సాతానుగాడు మాయల గురించి తెలుసుకున్నాం తండ్రి. ఆ మాయలను మేము చక్కగా ఛేదించి వాడి తంత్రాలను తెలుసుకొని తిరిగి తండ్రి వాడి మాయలను, వాడి జిత్తులను, వాడి ఎత్తులను చిత్తు చేసే పిల్లలుగా, వాడిని మా కాళ్ళ కింద తొక్కే పిల్లలుగా మేము ఉండడానికి జ్ఞానమును, బుద్ధిని, తెలివినివ్వండి తండ్రి. ఏది వచ్చినా మా ఎదురుగా ఎలాంటి ఆటంకం వచ్చినా ఆటంకాలను తొలగించుకొని ముందుకే వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళకుండా ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ కోరుకుంటూ వెళుతున్న మీ పిల్లలతోనూ మాతోనూ ఉండమని తండ్రి. మంచి పిల్లలనైనా సంఘంలో ఉన్న పిల్లలు ఇదో తండ్రి మిమ్మల్ని నమ్ముకొని మీ మాట విని మందిరానికి వచ్చేసారు. వాళ్ళు తప్పిపోకుండా కాపాడండి తండ్రి. వాళ్ళ కుటుంబాలను రక్షించండి తండ్రి. తండ్రి, వాళ్ళు ఏ పని చేసినా నీ నామ ఘనత కొరకే ఉండులాగున వాళ్ళకు మీ సహాయాన్ని అందించమని వేడుకుంటూ కోరుకుంటూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ సంఘాన్ని రేపండి తండ్రి. నీ వాక్యం ద్వారా నూరంతలుగా సంఘం ఫలించినట్లు మీ సహాయ సహకారాలు అందించమని వేడుకుంటూ కోరుకుంటూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.